బ్యాక్ టు ఛానల్ పార్ట్ 1 ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవన్నీ నైట్ కేక్ కటింగ్ సీన్స్ అనమాట. ఇంకా మొత్తం అంతా బాయ్స్ గ్యాంగ్, అన్నయ్యలు కూడా వచ్చారు. చాలా అంటే చాలా బాగా అయిందంట నైట్. ఓన్లీ బాయ్స్ గ్యాంగ్ అనమాట. హాయ్ గాయ్స్, ఇంకా ఏ అకేషన్ అయినా, పెళ్ళి అయినా, పెళ్లి రోజు అయినా, లేకపోతే బర్త్డే అయినా, ఇంకా సంథింగ్ ఏదైనా ఫస్ట్ ఎవరైనా దేవుడికి దండం పెట్టుకుంటారు కదా. ఇంకా మార్నింగే దేవుడికి దండం పెట్టుకోవడానికి బయలుదేరిపోయారనమాట. బర్త్డే కదా, సో ఫస్ట్ గాడ్ బ్లెస్సింగ్స్ తీసుకొని తర్వాత ఏదైనా చేయాలి. సో ఫస్ట్ వచ్చారు గుడికి. ఎప్పుడూ వెళ్ళరు, ఇలాంటి అకేషనల్ టైంలో తప్ప మామూలుగా వెళ్ళమంటే అస్సలు వెళ్ళరు అనమాట. ఇంకా మా కుష్బాబు బుద్ధిమంతుల్లో కూర్చునిపోయాడు. అక్కడ ఒకరు తిట్టేసరికి ఇంకా అది వాళ్ళ నాన్నమ్మకి ఇచ్చి లాగిమంటున్నాడు. అవి పీకడానికి ఫస్ట్ ఉంటాడు అనమాట. ఎప్పుడు పీకుదామని వెయిట్ చేస్తున్నాడు. అలాగా ఇగోండి పంతులు గారు వాళ్ళ కూతురు ఏంటో ఎప్పుడు అలాంటి లంగావాణీలు వేస్తుంది, కలర్స్ మారుస్తుంది, కానీ భలే ఉంటాయి లంగావాణీలన్నీ. ఇంకా మా కుష్బాబు ఎప్పుడు లాగద్దామా అని చూస్తున్నాడు. వాళ్ళ డాడీ ముందున్నారని చెప్పి పట్టుకోవడం, వెనక లాగడం, ఇంక ఈ వెనకాతలు పరిగెట్టాల్సిందే. ఇంకా పిల్లలు ఉంటే ఇంకా ఎవ్వరు జోష్ ఆపరు. ఆ పిల్లల్ని చూసుకొని వీడు ఇంకా మురిసిపోతున్నాడు. వాళ్ళు పరిగెడుతుంటే వీడు కూడా పరిగెట్టేస్తున్నాడు. ఇచ్చినాను, గుడ్ బాయ్. అక్కడ మామగారికి ఇచ్చినానా, ఇంకా మార్నింగ్ గుడ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ స్టార్ట్ అయిపోయాము. ఇంకా బాలాని డబ్బులు లెక్క పెట్టేస్తున్నారు ఫుల్గా. లెక్క ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చిందా అని చెప్పి లెక్క పెడుతున్నారు అనమాట, ఎంత వచ్చిందని. ఇంకా ఈ డెకరేషన్ ఇన్స్టాగ్రామ్లో చూసి బుక్ చేశాను. రీజనబుల్ ప్రైస్కి వచ్చిందనమాట. చాలా అంటే చాలా బాగుంది. సింపుల్గా అలా 1 hour కానీ 2 hour కానీ ఉంటాం అంతే కదా. సో ఏదన్నా పెద్ద ఎక్కువసేపు టైం స్పెండ్ చేయము. ఫుడ్ ఉంటే ఓకే, లేకపోతే లేదు. ఇంక మా ఆయన్ని లోపలికి రమ్మంటున్నాను అనమాట. లోపల ఎలా ఉందో చూస్తున్నామని చెప్పేసి. ఇంక బాలా అని పారిపోతున్నారు వీడియో తీస్తున్నారని. మన ఆపోజిట్ ఇంకో రూమ్ ఉంది, అది కూడా డెకర్ చేసి వేరే వాళ్ళకి ఇస్తారంట. అది కూడా ఈవెంట్ అని చెప్పారు. ఇదొకటి అదొకటి, సో 2 ఈవెంట్స్కే. మా ఫ్రంట్ ఏమో వచ్చి నార్మల్ స్పేషియస్గా ఉంది, ఎక్కువ మంది వస్తే నార్మల్ ఉండడానికి అనమాట. అక్కడ ఒక స్క్రీన్, చిన్న డెకర్, చిన్న కేక్ కటింగ్, అలా చిన్న ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ చాలా బాగుంటుంది అనమాట సింపుల్గా. ఇంకా మళ్ళీ బయట అలా పెట్టుకోకుండా అన్నీ అబ్జర్వ్ చేసేస్తున్నారు. ఇదేంటి అదేంటి. స్టార్టింగ్ కేకుల మీద ఎక్కువ డబ్బులు పెట్టేవాళ్ళం అనమాట. చూడడానికి బాగుండేది కానీ తినడానికైతే అస్సలు బాగుండేది కాదు. సో అది ఫుల్ షుగర్తో చేస్తారు కదా, అవి కంటే ఇవి బెస్ట్. సో వెళ్ళి ఇంకేం బుక్ చేయకుండా రెడ్ వెల్వెట్లో డైరెక్ట్గా ఏది ఉంటే తీసుకున్నాము. ఇదైతే టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అలా బుక్ చేయడం కన్నా ఇది బెస్ట్. ఒక్కొక్క ఫోన్ ఒక్కొక్క చేతికి ఇచ్చాము, అంటే మెమరీస్ కదా, అవన్నీ గుర్తుంటాయని చెప్పేసి.
కుషాల్కి ఇస్తే ఇంక ఫస్ట్ పెడతాడు నోట్లో, ముందే చాపేస్తాడు. ఇద్దరికి హైట్ ప్రాబ్లమ్. ఒకళ్ళు తినిపిస్తారంటే ఒకళ్ళు తినిపించడానికి నవ్వేసుకుంటున్నారు. ఇంకా హన్నాకి ఎప్పుడు కేక్ పెడతారా నాకు అని ఎదురు చూసేస్తుంది. పాపం అది నో చెప్తే దానికి పెట్టలేదు చూడండి. మళ్ళీ అలా నేను ముందే పరిగెట్టేస్తున్నారు వీడియో తీస్తున్నానని చెప్పేసి. వీడియో అస్సలు తీయొద్దంటారు ఎప్పుడు వీడియో తీసినా. ఇంక వీళ్ళందరూ జాన్ జిగ్రీస్ అనమాట. చిన్నప్పటి నుండి ఇంకా స్కూలింగ్ నుంచి ఇంకా ఇప్పటి వరకు ఫుల్ ఇంటి దగ్గరే, ఇంకా కాలేజ్ స్కూల్ అన్నీ తమ్ముడు ఫ్రెండ్స్ మొత్తం అందరూ ఒక దగ్గరే అనమాట. ఎప్పుడు ఇంకా విడరు, అలా ఉంటారు కలిసి. సో లైఫ్ లాంగ్ అలానే ఉండాలని అనుకుంటున్నాను నేను. తేజ డైట్ చాలే. అదే 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 డైట్ డైట్ వండుకోవడం. ఫోటో తీస్తాను. కష్టపడిపో తప్పించుకోవడానికి. ఇంకా తమ్ముడు వాళ్ళందరూ కలిపి ఒక ఫోటో తీసుకున్నారు. అందరూ ఒక్కొక్క ఫోటో తీసుకుంటే బెస్ట్ కదా అని చెప్పేసి ఇంకొక ఫోటో సెషన్ అయిపోయింది. నెక్స్ట్ గిఫ్ట్ సెషన్ ఏంటి ఇచ్చానో చూడండి. యాక్చువల్లీ ఇది లండన్ సర్క్ అనమాట, మన గిఫ్ట్ కాదు. లండన్ సర్క్. యాక్చువల్లీ ఇది మన గిఫ్ట్ కాదనమాట, లండన్ సరుకు. ఇంకా నేను డబ్బులు పెట్టాను, డబ్బులు ఇద్దామని చెప్పేసి బాక్స్లో పెట్టాను. అది రివర్స్ చేసేసరికి నేమ్ చూపిద్దామని డబ్బులు పడిపోయి. ఐడి ఓపెన్ చేయ తర్వాత ఇది తీసుకో. మొత్తం అన్ని మా డబ్బులే తీసుకురా. తెలుసు
అలాగే తీరా. వెళ్ళినప్పుడు సరదాగా ఈ వాచ్ ఎంత ఉంటుందా అని చెప్పేసి అక్కడ అడిగాము. 50,000 నుంచి 70,000 ఉంటుందని చెప్పారు. అది మన ఇండియాలో అయితే తమ్ముడు పంపించారు. పోలీస్ పర్ఫ్యూమ్ రెండు ఓకే మమ్మీకి ఇస్తే చూద్దాం. ఏది చూపి. ఇంకొకటి కూడా ఓపెన్ చేయండి. సూపర్. వెర్సాచియా? వెర్సాచి ఇదిగోండి. ఇది లైఫ్ స్టైల్లో సరదాగా అడిగితే 50,000 పైన చెప్పారు ఈ వాచ్. 70,000 అంట. అక్కడేమో 22,000 pounds అంట. సో చూడండి ఈ వాచ్కి అంత. ఏదో వాచ్ చూపి. బిజీ ఆడు. ఫోటో తీయాలా? కేక్ తినే బిజీలోనే ఉన్నారు. నీకు వద్దమ్మా కేక్? ఖుషు నీకు వద్దా? ఏదమ్మా కుష్బాబు? ఏది కుష్బాబు? చాలా సింపుల్గా డెకర్ చాలా బాగుంది. ఇంకా స్క్రీన్ వేసి చక్కగా చాలా బాగుంది అనిపించింది. సో ఫైనల్గా బర్త్డే పార్టీ అయితే ఇలా అయింది. ఇక్కడ నుంచి డిన్నర్కి వెళ్ళిపోదాము అందరూ. సో దగ్గరలో ఏది ఉంటే అక్కడికి వెళ్ళిపోవాలన్నమాట. ఇది మిద్లాపూర్ కాలనీ అనమాట. ఇంకొక ఫ్లోర్ అంటే ఒక బిల్డింగ్ పైన వాళ్ళ ఓన్గా వాళ్ళు డెకర్ చేసుకొని ఇలా ప్రొవైడ్ చేస్తున్నారు. సో సింపుల్గా ఇలా ఈవెంట్స్ చేసుకోవాలి అనుకుంటే ఇంట్లో కన్నా ఇలా బయట ఈజీగా అయిపోతుంది. చాలా రీజనబుల్ కాస్ట్ కూడా, పెద్ద కాస్ట్ ఏం పెట్టక్కర్లేదు. అదిగోండి హౌస్ అందులోనే. సో ఇక్కడ నుంచి మేము డిన్నర్కి అయితే వచ్చాము. హోటల్ జాస్. ఇది పెనోరమా హిల్స్ పక్కన ఆవేలోనే అనమాట. నేను ఫస్ట్ టైం ఇది రావడం, ఎలా ఉంటుందో చూడాలి. ఎప్పుడు ఈ రోడ్ నుంచి వెళ్ళినా ఇది చూసుకొని అబ్బాయి చాలా లగ్జరియస్గా ఉంది అనుకునేదాన్ని, కానీ ఎప్పుడూ వెళ్ళలేదు. ఇది ఫస్ట్ టైం అనమాట. మా ఆయన ఆల్రెడీ వెళ్ళారంట, నేను వెళ్ళలేదు. సో చూడాలి, లోపలికి వెళ్ళి రివ్యూ ఇస్తాను ఫుడ్ ఎలా ఉందో ఏంటని చెప్పేసి. మా వదిన స్కూటీ మీద మా తమ్ముడాలు వస్తున్నారు. మేము అందరూ ఇంక లోపలికి వెళ్ళిపోయి వాళ్ళు ఇంకా రాలేదని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ బయట వెయిటింగ్ అనమాట, వాళ్ళు రాలేదని చెప్పేసి. ఇంకా స్టార్టింగ్ కింద బీన్ బోర్డ్ ఉంది. అబ్బా లోపల వెళ్ళగానే ఇంకా కాఫీ బీన్ స్మెల్ మామూలుగా రాలేదు. చాలా అంటే చాలా బాగుంది. యాంబియన్స్ కూడా అంతే బాగుంది. ఫొటోస్ గట్ట భలే ఉంటుంది. పీస్ఫుల్గా కాఫీ తాగాలంటే చక్కగా వెళ్ళి తాగొచ్చు. ఇంకా కప్స్ వాళ్ళు వాష్ చేస్తారు కదా, వాష్ చేసిన కప్స్ చక్కగా ఒక దాంట్లో హీట్ ప్యాన్లో పెట్టేస్తున్నారు. వాటికి అవి అలా హీట్ వల్ల అది వాటర్ అంతా పోతుంది అనమాట. నచ్చింది నాకైతే చాలా, అంటే చాలా బాగా నచ్చింది. కాఫీ స్మెల్ ఉంది కదా, భలే ఉంది స్మెల్ అయితే. కాఫీ లవర్స్ బాగా నచ్చుతుంది. ఇది ఈవినింగ్ టైంలో కాఫీలు తాగడానికి, స్నాక్స్ తినడానికి పనికొస్తుంది. సో మనం డిన్నర్కి వచ్చాం కదా, పైన వెళ్ళాలి. జాస్ పైన అనమాట. ఇది కింద బీన్ బోర్డు.
సో సరదాగా చూద్దామని చెప్పేసి కిందకు వచ్చాము, ఒక 2 ఫోటోలు దిగుదామని చెప్పి. ఫోటోలు మాత్రం మ్యాండేటరీగా ఉండాలి కదా ఎక్కడికి వెళ్ళినా. ఇంక మా వాడు విశాలంగా ఉంది కదా దిగేస్తున్నాడు, ఎవరి దగ్గరికి రావట్లేదు. రా రా అంటే పైకి ఎక్కట్లేదు. వీళ్ళిద్దరు ఇంక జాన్జిగిరీలు అనమాట, వాళ్ళిద్దరు ఆడుకుంటారు అలా ఫుల్గా. అన్నయ్య బిజీ బిజీ. రే పద పైకి వెళ్దాం కుషు, టెరెస్ మీదకి వెళ్దాం. ఫుడ్ అక్కడ ఫస్ట్ ఫ్లోర్కి స్టేర్స్ ఎక్కొచ్చు కదా, దానికి కూడా లిఫ్ట్ ఎక్కేస్తున్నారు పెద్ద. అందరూ స్టేర్స్ ఎక్కుతుంటే మా ఆయన మాత్రం లిఫ్ట్ తీసుకొని లిఫ్ట్ ఎక్కిపోతున్నారు. తాతయ్యకి ముద్ద ఎలా పెడతావు? 14 Pro Max భలే ఉండేది. 15 Pro Max ఛార్జింగ్ పెడుతున్నప్పుడు హీట్ ఎక్కుతుంది అనమాట. సో ఫైనల్గా హోటల్ జాస్కి అయితే వచ్చాము. హోటల్ జాస్ సర్వింగ్ గుడ్ ఫుడ్ హియర్ ఎవ్రీ డే అండ్ ఎవ్రీవేర్ అంట. కోడ్ చూడండి ఎలా రాశారో. మా మమ్మీ నుంచి మనం చిన్న ఫోటో తీద్దామని డైరెక్ట్గా వీడియో తీస్తాను అనమాట. సో ఫైనల్గా ఇది లెఫ్ట్ సైడ్ ఉంది, రైట్ సైడ్ ఉంది. సో రైట్ సైడ్ ఏమొచ్చి ఎప్పుడు లంచ్ డిన్నర్ ఇక్కడ ప్రొవైడ్ అవుతుంది. అక్కడంటే కిటీ పార్టీస్ అన్నీ చేసుకోవడానికి. సో అది కూడా తర్వాత వెళ్ళి చూద్దాము ఎలా ఉంది ఏంటని చెప్పేసి. ఇంకా మా వాడికి బుల్లి చైర్ ఇచ్చారు, బేబీ సిట్టింగ్ చైర్. సో స్టార్టింగ్ చిన్నప్పుడు కూర్చునేవాడు, కానీ ఇప్పుడు మాత్రం అసలు కూర్చోట్లేదు. ఆడికి కూడా సపరేట్ చైర్ కావాలంటే, అందులో కూర్చోబెడుతుంటే ఏడ్చేస్తున్నాడు. సో కష్టపడి కూర్చోబెట్టారు, కానీ ఫైనల్గా ఏడుపు మొహం తప్ప బాబు సరిగ్గా కూర్చోలేదు. ఇంకా లోపలికి వచ్చేసరికి ఫుల్ ఏసీ అంటే ఏసీ, మనకి ఏసీ అస్సలు పడట్లేదు. ఈ డెలివరీ అయిన తర్వాత ఏసీలో ఉంటే మాత్రం చిరాకు వస్తుంది. సో ఫైనల్గా మా వాడిని కష్టపడి కూర్చోబెట్టారు, కానీ లాస్ట్కి మాత్రం అస్సలు కూర్చోలేదు. వీడియో తీస్తున్నామని చెప్పేసి వీళ్ళందరూ మొహాలు దాచేసుకుంటున్నారు. చూడండి ఏంటో వీడియో తీస్తుందని చెప్పి దాచుకోవడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఒకరి మీద ఒకరు సెటైర్లు వేసుకోవడంలోనే సరిపోద్ది వాళ్ళకి. ఇక్కడ ఒకరు నాన్ వెజ్ పార్టీ, ఒకరు వెజ్ పార్టీ ఉన్నారు. కొంతమంది నాన్ వెజ్, కొంతమంది వెజ్. సాటర్డే కదా, అత్తయ్యలు ఎవరు నాన్ వెజ్ తినరు అనమాట. కుషాల్ అన్న ఒకసారి చేయండి. కుషాల్ కుషు వీడికి అందరికి నార్మల్ ప్లేట్స్ పెడతారు కదా, సో అవి పింగాణి ప్లేట్స్. వీడికి ఇస్తే పడేస్తాడు. ఆల్రెడీ లాస్ట్ టైం అలానే పడేశాడు. సో వీడికి కూడా సపరేట్గా ప్లేట్ కావాలంట. అందుకే వాళ్ళు సపరేట్గా ఒక ప్లేట్ తెచ్చి ఇచ్చారు. ఆ ప్లేట్ అయితే కింద పడిన ప్రాబ్లం లేదని చెప్పేసి తినిపిస్తుంటే తినట్లేదు. వాడికి కూడా ప్లేట్లు వేయాలంట, వాడికి కూడా ప్లేట్ ఉండాలంట. చూడండి ఇంత గొద్దున్నాడు, కానీ వాడు కూడా ప్లేట్ అంట. అన్నీ వేసిమంటున్నాడు వాడి ప్లేట్లో. ఇంకా మనం ఏమొచ్చి కొంచెం కొంచెం వచ్చాయి అన్నీ లైట్గా. ఫస్ట్ స్టార్టర్స్ తినేస్తే తర్వాత బిర్యానీలోకి. వేడివేడిగా పన్నీర్ కర్రీ వచ్చింది, పొగలు వచ్చేస్తున్నాయి. అక్కడ వెజ్ ఫ్రైడ్ రైస్, పన్నీర్ కర్రీ. వెజ్ అయితే ఫాస్ట్గా వచ్చింది. నాన్ వెజ్ ఐటమ్స్ ఇంకా రాలేదు. స్టార్టర్స్ వచ్చాయి, కానీ బిర్యానీ ఇంకా ఫస్ట్ అది కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ బిర్యానీ అనమాట. అదిగోండి అక్కడ అబ్బాయిలందరూ నాన్ వెజ్ పార్టీయే, ఇక్కడ వాళ్ళందరూ వెజ్ పార్టీయే. సో అది వాళ్ళు వస్తే ఇటు పంపిస్తే ఇటు తినేయడమే మనం. అన్న ఇంకా కుషాలు ఏవేవో మాట్లాడేసుకుంటున్నారు ఇద్దరికిద్దరు. ఇదిగోండి లెఫ్ట్ సైడ్ అంతా ఫుడ్ ప్రిపరేషన్, ఇంక ఇదంతా డైనింగ్ అనమాట, డైనింగ్ ఏరియా. ఇంకా ఫుడ్ తినడానికి. సో అటువైపు కిటీ పార్టీస్ అని కదా, దానికి కూడా వెళ్తాము. పుష్పాబు అటు స్పూన్ ఇచ్చారు తినమంటే దానికి తినిపించేస్తున్నాడు అన్న తల్లికి. ఇంక వీళ్ళిద్దరు అసలు వదలలేదు. ఇద్దరు లాస్ట్ వరకు ఒకరికొకరు తినిపించుకుంటున్నారు. ఫైనల్గా బిర్యానీ అయితే వచ్చింది. బిర్యానీ కాదనుకుంటాను, చిట్టి ముక్కలు పొలావ్ అనుకుంటాను. బాగుంది, టేస్ట్ బాగుందంట.
కుషు కుషు ఏ కుషాల్ అయిపోయింది ఫుడ్. అన్న తిన్ను ఫుడ్ కింద దీపం. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే సాంగ్ పాడుతున్నారు. ఇచ్చు సాంగ్ వస్తుంది, హ్యాపీ బర్త్డే సాంగ్. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు డియర్ పార్ట్. వస్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్లో ఉంది కదా కిటీ పార్టీస్కి అని చెప్పారు. సో దానికైతే వెళ్దాం, ఒకసారి ఎలా ఉందో చూద్దామని చెప్పేసి. ఇంకా లైటింగ్లో డ్రెస్ దగ్గరగా మెరిసిపోతుంది. ఇగోండి ఇలాంటి చెమ్కిల్ డ్రెస్ వేస్తే నైట్ టైమే బాగుంటాయి. సో లోపలికి వెళ్ళి చూసామన్నమాట. 50 to 100 మెంబర్స్ సరిపోతుందండి. నిన్నే చేసుకున్నారు. డెకరేషన్ కూడా చాలా బాగా చేస్తారంట. మధ్యలో టేబుల్ అంతా తీసేసి మేము మంచిగా అరేంజ్ చేస్తామని చెప్తున్నారు. కిట్టి పార్టీస్, బర్త్డే పార్టీస్, ఏమైనా చిన్న చిన్న ఫంక్షన్స్ చేసుకోవాలనుకుంటే హ్యాపీగా చేసుకోవచ్చు. ఓన్లీ ఆ ఈవెంట్స్కేనంట. ఇంకా బయట స్క్రీన్ చూడండి ఎంత బాగా కనబడుతుందో. ఇది పెనరోమా హిల్స్ రోడ్లోనే. ఆ రోడ్కి వస్తే క్లియర్గా కనిపిస్తుంది. ఇది తప్ప ఇంకేం ఉండదు. మా ఓడు హడావిడిగా పరిగెట్టుకుంటూ వచ్చాడు నేను ఇక్కడ ఉన్నానని చెప్పేసి. ఇంక ఇక్కడ అన్నీ ఏం లాగేయడానికి ఏం పడేయడానికో ఫస్ట్ ఉంటాడు అన్నీ పడేయడానికి తెలిసినట్టు. వావ్ లైట్ సూపర్ కుషు. ఎలిఫెంట్, ఎలిఫెంట్, జిరాఫీ చూడు. ఎలిఫెంట్ జిరాఫీ చూపించు ఎక్కడున్నాయో. ఎలిఫెంట్ ఏది? ఎలిఫెంట్ కుషు అన్నకు చూపిస్తుంది. అత్తాయి కాదు చాలేదా. దాదా దాదా పద పద గోయింగ్ మనం. బాయ్ బాయ్ చెప్పి. ఇంకా మొత్తం డిన్నర్ సెషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. అందరం తినేసాము. మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట కిట్టి పార్టీస్ కోసం అంతా వాళ్ళు. సో వాళ్ళకి సపరేట్గా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది. అందులో అన్నీ పోస్ట్ చేస్తామని చెప్తున్నారు. ఏ ఈవెంట్ అయినా ఏ పార్టీ అయినా అందులో పోస్ట్ చేస్తామో, ఎలా ఉంటుందో చూడండి, ఒకసారి విజిట్ చేయండి అని అన్నారు. అంటే నార్మల్గా ఇలా పార్టీస్కి ఏదైనా చేసుకోవాలి అనుకుంటే. ఇంకా బుద్ధుడు బొమ్మ భలే పెట్టారు. స్టోన్స్ అన్నీ అక్కడ స్టిక్ చేస్తారేమో అనుకున్నాను, కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే ఏం స్టిక్ చేయలేదు. చక్కగా అలా పెట్టారనమాట అందంగా. స్టోన్ దేనికి దానికి వచ్చేస్తుంది తీస్తుంటే. బాగుంది. సో ఫైనల్గా మా ఆయన బర్త్డే పార్టీ అయితే ఇలా అయిపోయిందనమాట. ఏదో సింపుల్గా ఇంకా ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో సరదాగా అలా బయటకు వెళ్తే ఇంకా చిన్న కేక్ కటింగ్ చేసి లంచ్కి కానీ డిన్నర్కి కానీ వెళ్తే చాలు. బర్త్డే రోజు అది ఆ ఇయర్ అంతా ఒక మెమరీలో ఉండిపోతుంది. ఎందుకో చేసుకోవాలనిపిస్తుంది అనమాట అలాగా ఎవ్రీ ఇయర్. ఎందుకంటే ఇయర్లీ వన్స్ కదా. సో ఇంకా ఫైనల్గా కిందకు వచ్చేసరికి బింబోర్డ్ అంతా క్లోజ్. ఇంకా ఒక టైం ఉంటుంది కదా. సో 9, 8:30 కల్లా క్లోజ్ చేసేస్తారు అనుకుంటాను. అందరూ బాయ్ బాయ్ చెప్పండి. అందరూ చెప్పండి. ప్రణీత్ చెప్పు బాయ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పార్ట్ 114. ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అంటిల్ నెక్స్ట్ వ్లాగ్. ఇంకా మా వాడు కారు ఎక్కిపోతున్నాడు. ఏది దొరికితే చాలు అది పీకడానికి గెలికడానికి ఎక్కిపోవడానికి ఉంటాడు. అక్కడ డాగ్ ఉందంట. డాగ్కి దగ్గరికి వెళ్ళి బాయ్ చెప్తాడంట. మా తమ్ముడు పట్టుకుంటుంటే బాయ్ చెప్తాను అన్నాడు. చూడండి ఎలా చెప్తున్నాడు. అక్కడికి అసలు భయమే లేదు. ఇంకోటి ఈ కుక్కలతో గొప్ప జాగ్రత్తగా ఉండాలి. తోకతో బాయ్ చెప్పేస్తుంది ఊపిసి. కుక్కలు ఈ మధ్య పిల్లల మీద గొప్ప అటాక్ చేస్తున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. అందుకే కుక్కలను కూడా పెంచుకోకూడదు అనిపిస్తుంది. ఇంక ఇది చూడండి ఏడ్చేస్తుంది ఇంటికి వస్తానని చెప్పేసి. రేపు వాళ్ళ ఫ్లాట్లో ఈవెంట్ ఉందంట, ఫంక్షన్ ఉందని చెప్పేసి పంపించట్లేదు. దానికి ఏడుపు. వీడియో తీస్తున్నానని చెప్పి ఒక్కొక్కరు మొహం దాచేసుకుంటున్నారు. రాకొద్దు అని చెప్పేసి. సో ఫైనల్గా ఈరోజు అయితే ఇలా అయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. బాయ్ అంటిల్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్ వదనా. బాయ్.